దీనికోసం ముందుగా ఒక అరకప్పు వరకు పంచదార తీసుకోవాలండి. దీనిలో ఒక 2 నుంచి 3 ఇలాచీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఫైన్ పౌడర్లా చేసుకుని ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. దీనిలోనే ఒక పావు కప్పు వరకు పాలపొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. మన ఇంట్లో ఒక్కోసారి బిస్కెట్స్ తెచ్చి మర్చిపోతూ ఉంటాం కదండి, అవి మెత్తగా అయిపోతాయి. వాటిని ఈ విధంగా ఆయిల్లో వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లోనే ఇవి ఫ్రై అయిపోతాయండి. మరి ఎక్కువగా ఏవి వేయించిన అవసరం లేదు. చూడండి, 2 నిమిషాల్లో మనకి ఇవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న బిస్కెట్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా చల్లారే వరకు వెయిట్ చేయాలండి. ఇవి చల్లారిన తర్వాత ఇంతకుముందు మనం షుగర్ పౌడర్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఈ బిస్కెట్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. రెసిపీ అయితే బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు దీనిని ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న షుగర్ పౌడరు, మిల్క్ పౌడరు ఉన్న బౌల్లోకి ఇది కూడా వేసేసుకుని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మన దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే అది వేసుకోవచ్చండి. లేదంటే పచ్చి కొబ్బరినే కొంచెం ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. కొబ్బరి మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుందండి. తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. మనం లడ్డు చుట్టుకోవడానికి అనువుగా ఉండేటట్టు కొంచెం పాలు వేసుకుని కలుపుకున్న తర్వాత దీనిలోకి నువ్వులు ఒక 2 నుంచి 3 స్పూన్ల నువ్వులు నేతిలో వేయించుకుని ఈ పౌడర్లో వేసుకోవాలండి. కొబ్బరి, నువ్వులు కూడా మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది తినడానికైతే. పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. పాలు వేసేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి. కొబ్బరి, నువ్వులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి తినడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనిలో షుగర్ పౌడర్ బదులుగా బెల్లం పొడి కూడా వాడుకోవచ్చండి. లేదంటే కొంచెం పాకం పట్టుకుని అదైనా వేసుకున్నా చాలా బాగుంటుంది. రెసిపీ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.